వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తీక్ కర్మ. నేను హిమబిందు. కూటమి పాలన ఎలా ఉందో ప్రజలకు తెలుసని, వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశంలో కార్యకర్తల కోసం ఆయన డిజిటల్ బుక్ యాప్ని లాంచ్ చేశారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను డిజిటల్ బుక్లో నమోదు చేసే వీలుందని తెలిపారు వైఎస్ జగన్. రెడ్ బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసే వారి పేర్లు అందులో నమోదు చేయాలని సూచించారు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై ఖచ్చితంగా విచారణ ఉంటుందని స్పష్టం చేశారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని వైఎస్ జగన్ క్లియర్ కట్ గా చెప్పారు. చంద్రబాబు సర్కార్ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందన్నారు వైఎస్ జగన్. సంపద సృష్టి, సూపర్ 6, 7 అంటూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఈ స్థాయిలో మోసం చేసేవారు ప్రపంచంలోనే ఎవరూ ఉండరన్నారు వైఎస్ జగన్. దాదాపుగా 16-17 నెలలు అయిపోయిన నేపథ్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఫాస్ట్గా ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అన్నది ఇప్పటికే కనిపిస్తూ ఉంది. మామూలుగా 2 సంవత్సరాల తర్వాత ప్రజల్లో పరిపాలన ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఏ ప్రభుత్వానికైనా కూడా సాధారణంగా ఈ లెవెల్లో యాంటీ ఇన్కంబెన్సీ ఆర్ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పటికే కనిపిస్తూ ఉంది. సంపద సృష్టిస్తానని, సూపర్ 6, సూపర్ 7 ఇస్తానని, సూపర్ 6, సూపర్ 7 కాదు, జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా సూపర్ 6, సూపర్ 7 కూడా ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి. మరోవైపు చూస్తే సూపర్ 6, సూపర్ 7 ఇస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి వాటికైతే దేవుడు ఎరుగు, మన ప్రభుత్వంలో అంతవరకు ఉన్న స్కీములన్నీ కూడా పూర్తిగా రద్దయిపోయి సూపర్ 6, సూపర్ 7 గాలికి ఎగిరిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు. అధికారంలోకి రాకమునుపు సూపర్ 6, సూపర్ 7 అంటే ఒకటని, అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల తర్వాత అసలు ఏమీ చేయకపోయినా కూడా సూపర్ 6, సూపర్ 7 చేసేసాము అని చెప్పి సూపర్ 6, సూపర్ 7లో ఉన్న అంశాలను మార్చేసి ఏకంగా దానికి విజయోత్సవాల పేరుతో బలవంతపు విజయోత్సవాలు కూడా చేసేసినాము అని చెప్పి కూడా చెప్పే గోబల్స్ ప్రచారం నిజంగా ఏ స్థాయిలో వీళ్ళది ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బహుశా ఈ స్థాయిలో మోసం చేసే వాళ్ళు ప్రపంచ చరిత్రలో బహుశా చాలా తక్కువ మంది ఉంటారేమో. ఒక్కడే కరెక్టే. ఇలాంటి వాడు ప్రపంచ చరిత్రలో దేశంలో ఎవడు ఉండడు. వైఎస్ఆర్సీపీ పెట్టి 14 ఏళ్ళు అవుతోందని, మనం ఇంత బలంగా ఉండడానికి కారణం వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీని అని అన్నారు వైఎస్ జగన్. ప్రతి కార్యకర్త పార్టీని భుజాన వేసుకున్నాడని తెలిపారు. డిసెంబర్ 15 కల్లా అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని, సంక్రాంతి నాటికి వారికి ఐడి కార్డులు ఇస్తామన్నారు. రేపు ప్రభుత్వం రాగానే వారందరికీ మంచి చేస్తామని భరోసా ఇచ్చారు. 14 సంవత్సరాలు అయింది మన పార్టీ పెట్టి. ఈ 14 ఏళ్ల కాలంలో పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం ఎవరు అని అంటే వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ. ప్రతి కార్యకర్త నిజంగా భుజాన వేసుకున్నాడు కాబట్టే, ప్రతి గ్రామంలోనూ ఉన్న ప్రతి కార్యకర్త భుజాన వేసుకున్నాడు కాబట్టే పార్టీ ఇంత బలంగా ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఒక్క వైఎస్ఆర్సీపీ ఒక్కటే ఒకవైపు, మిగిలిన అన్ని పార్టీలు ఒకవైపు, అందరూ ఒకవైపు, మనం ఒక్కరం ఒకవైపు. అయినా 40% ఓట్ షేర్తో గట్టిగా నిలబడ్డాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ స్థాయిలో మనం నిలబడగలిగాము అని అంటే దానికి కారణం కార్యకర్తలు.
ప్రజారోగ్యం చాలా ముఖ్యం అన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకమన్నారు. ప్రజారోగ్యాన్ని తాకట్టు పెట్టకండన్నారు. పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దన్నారు. ఎవరైనా ప్రైవేట్ సంస్థలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక తిరిగి ప్రభుత్వ పరం చేస్తామని స్పష్టం చేశారు బొత్స సత్యనారాయణ. ఏదేమైనప్పటికీ కూడా ప్రజా ఆరోగ్యాన్ని, విద్యని, వైద్యాన్ని, ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేట్ పరం చేయడానికి, ప్రైవేట్ భాగస్వామ్యం చేయడానికి, ప్రైవేట్ వారికి తాకట్టు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మా వైసీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకం విధానానికి. ఒకవేళ తప్పి చెడి ఎవరైనా సరే ప్రైవేట్ సంస్థలు వచ్చి దాంట్లో దూరం చూస్తే భగవంతుడి దేవల్ల మళ్ళీ వస్తాం. మేము వచ్చిన తర్వాత దాన్ని గవర్నమెంట్ పరం చేస్తాం, ప్రభుత్వం రద్దు చేసి మరి గవర్నమెంట్ పరం చేస్తామనే విషయాన్ని మళ్ళీ మనం చేస్తాం. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రైతు సంఘాలు, కౌలు రైతులు చేపట్టిన చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీకి బయలుదేరిన రైతు సంఘాల నాయకులను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. దీంతో రైతులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. పేదలు, రైతుల నుంచి భూములను లాక్కుంటున్న ప్రభుత్వంపై రైతు సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖబర్దార్ చంద్రబాబు అంటూ హెచ్చరించారు. అత్యంత దుర్మార్గంగా, కిరాతకంగా రైతు కూలీలు ప్రశాంతంగా చెప్పడానికి వస్తే ఇదేనా మీ ప్రభుత్వం? పోలీసులు పెట్టి రోడ్ల మీద ఇడిచి రైతు కూలీల్ని చితకబాదిస్తారా? చంద్రబాబు నాయుడు ఖబర్దార్, పవన్ కళ్యాణ్ ఖబర్దార్. ఇదేనా మీ రైతుల ప్రభుత్వము? ఇదేనా కూలీల ప్రభుత్వము? ఇదేనా దళితుల ప్రభుత్వము? భూములు బలవంతంగా తీసుకుంటున్నావా? మా ప్రాణాలైన ఇస్తాం. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. మరోవైపు రైతుల ఆందోళనతో కూటమి ప్రభుత్వం దిగొచ్చింది. రైతులతో మాట్లాడేందుకు రెవెన్యూ మంత్రి అంగీకరించారు. రెవెన్యూ మంత్రిని కలిసేందుకు 10 మంది రైతు సంఘాల నేతలకు అనుమతినిచ్చారు. దీంతో రైతు సంఘాల నాయకులను తమ వాహనంతో పాటు ఆటోలో మంత్రి వద్దకు తీసుకువెళ్లారు. గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్రకు నిరసన సెగ తగిలింది. ప్రగతి నగర్లో పర్యటించిన మేయర్ రవీంద్రను ఓ మహిళ నిలదీసింది. కాలనీలో రోడ్లు, డ్రైనేజ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తమ గ్రామాల్లో రోడ్లు ఎందుకు వేయడం లేదని మేయర్ను నిలదీశారామె. మా కాలనీకి రండి, పరిస్థితి ఎలా ఉందో చూపిస్తామని మేయర్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ మహిళ. రోడ్లు ప్రశాంత్ అసలు వచ్చేదో రాకు వాటి వల్లే కదా. రండి, గుడికాడికి వచ్చిన రండి సార్. విశాఖ నగర మేయర్ పీల శ్రీనివాసరావు ఇంటి ముందు చిరు వ్యాపారులు నిరసన తెలిపారు. తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించిన తర్వాతే షాపులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తాము ఓట్లు వేస్తే గెలిచి అధికారంలో ఉన్నారని, మరి తమ సమస్యలను ఎందుకు పరిష్కరించరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్పై తప్పుడు ప్రచారం చేసి కూటమి నేతలు అధికారంలోకి వచ్చారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వైఎస్ జగన్ వల్ల తమకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు బాధితులు. ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ నిరధికంగా నిలిపివేసేందుకు సిద్ధమైంది రాష్ట్ర సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్. వచ్చే నెల 10వ తేదీ నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది. 670 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. 670 కోట్ల రూపాయలు చెల్లిస్తేనే చర్చలకు వస్తామని ప్రకటించింది. ఓఎన్జీసీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా ఉప్పాడలో మత్స్యకారులు ఆందోళన విరమించారు. వచ్చే నెల 10వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తారని, ఆ సందర్భంగా సమావేశం జరుపుతామని మత్స్యకార నాయకులకు తెలిపారు జిల్లా కలెక్టర్. అలాగే ఆ సమావేశంలోగా పరిష్కార మార్గాలతో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ చర్చిస్తారని కూడా కలెక్టర్ వెల్లడించారు. అయితే పవన్ కళ్యాణ్ వచ్చేంత వరకు వేటకు వెళ్లబోమని తేల్చి చెప్పారు మత్స్యకారులు. అప్పటికీ డిప్యూటీ సీఎం రాకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
వైఎస్ జగన్ పిటిషన్పై అయ్యన్న పాత్రుడు పయ్యావులతో పాటు శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ శాసన వ్యవహారాల కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభలో ప్రతిపక్ష నేత హోదాను తిరస్కరిస్తూ స్పీకర్ ఇచ్చిన రూలింగ్ను సవాల్ చేస్తూ వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది న్యాయస్థానం. హైకోర్టు హెచ్చరించిన ఏపీ పోలీసుల తీరు ఏమాత్రం మారడం లేదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సవీంద్ర కేసులో పోలీసుల వైఖరి తీవ్రంగా తప్పుపట్టింది కోర్టు. అయినా వారి తీరు మారలేదు. కాసేపటికే మరో యాక్టివిస్ట్ తారక్ ప్రతాప్ రెడ్డిని నిర్బంధించారు. ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. మరో యాక్టివిస్ట్ సాయి భార్గవ్ను అనంతపురం పోలీసులు ఇంటి నుంచి బలవంతంగా రాప్తాడు పిఎస్కు తరలించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. 3 రోజుల్లోనే 3 సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారు. అసలు ఎవరి జోలి పోడు, ఎవరితో కూడా ఇది లేదు. కాకపోతే పార్టీలో యాక్టివ్గా ఉంటాడు, తన పని ఏదో తను చూసుకుంటాడు. అంతేగాని ఎవరితో గొడవలు పడతాం కానీ ఇటువంటిది ఏమి లేదు. అసలు ఎవరితో కలవడం, స్నేహితులు కూడా లేరు బయట. మాకే అసలు ఏం జరిగిందని కూడా ఆలోచించలేకపోతున్నాం. ఇంకా బయట వాళ్ళు ఎవరితో ఎటువంటి గొడవలు లేవు. అసలు ఎవరితో మాట్లాడదు. తన పని ముందు పోలీసు నుంచి ఏమన్నా ఒత్తిడి కానీ ఏమన్నా ఏం లేదు, ఏం జరగల. ఇవాళ ఇది జరగటం. సోషల్ మీడియా యాక్టివిస్ట్ సవీంద్రారెడ్డి అక్రమ అరెస్టు విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. సవీంద్రారెడ్డి కేసులో హైకోర్టు ముందు అడ్డంగా దొరికిపోయారు పోలీసులు. సోషల్ మీడియా కార్యకర్త సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన సమయంపై రిమాండ్ రిపోర్టులో తప్పుడు సమాచారం ఇచ్చారు పోలీసులు. సవీంద్రారెడ్డిని సాయంత్రం 7 గంటలకు అదుపులోకి తీసుకున్నామని రిమాండ్ రిపోర్టులో పెట్టారు పోలీసులు. అయితే తనను సాయంత్రం 4:30 గంటలకు అరెస్ట్ చేసినట్టు సీసీ ఫుటేజ్ కోర్టులో ప్రవేశపెట్టారు సవీంద్రారెడ్డి. దీంతో పోలీసులు చెప్తున్న విషయాలపై అనుమానాలు వ్యక్తం చేసింది హైకోర్టు. పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. ఎప్పుడు ఎక్కడ అరెస్ట్ చేశారో పూర్తి దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని మంగళగిరి కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. మంగళగిరి మ్యాజిస్ట్రేట్ పూర్తి సమాచారం తెలుసుకుని ఎల్లుండిలోపు తెలియజేయాలని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. హైకోర్టు ఆదేశాలతో సవీంద్రారెడ్డిని పోలీసులు విడుదల చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకు పనిచేస్తున్నారనే కక్షతో తనను టార్గెట్ చేసి అరెస్ట్ చేశారన్నారు సవీంద్రారెడ్డి. గత 2016 నుంచి కూడా నేను వైసీపీ పార్టీకి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ రోల్ సార్ నాది. గట్టిగా పనిచేస్తూ ఉంటాను. పార్టీకి నేను అనుబంధంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కొన్ని సందర్భాల్లో మా జిల్లాకి, నెల్లూరు జిల్లాకి నేను కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. నా పోస్టులు ఎప్పుడు కూడా కాస్త వ్యంగ్యంగా, వెటకారంగా మా నెల్లూరు స్టైల్లో అలా ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఎవరిని పెద్దగా టార్గెట్ చేసి పెట్టడం అనేది నేను ఎప్పుడు చేయను. ఫన్గా ఉంటాయి. బట్ ఏంటంటే ఆ వెటకారాన్ని కూడా అంటే కరెంట్ అఫైర్స్ మీద నేను గట్టిగా స్పందిస్తూ ఉంటాను. వాటిని ఈ ప్రభుత్వం వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఆ క్రమంలో నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. ప్రజల పక్షాన ప్రశ్నించాలన్నా, ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలన్నా ప్రతిపక్ష హోదా కావాల్సిందే అని వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. పరకామణిలో దొంగను పట్టుకున్నది వైఎస్ఆర్సీపీ హయాంలోనే అని చెప్పారు. అసలు లేని లిక్కర్ స్కామ్లో అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. దాని మీద ఆరోపణ చేసేవాళ్ళు తెలుసుకోవాలి. ఎవరు ప్రభుత్వంలో అక్కడ దొంగతనం జరిగితే పట్టుకున్నారు, పరకామణిలో ఏదైతే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారో పట్టుకుంది మా ప్రభుత్వంలో, రికవరీ చేసింది మా ప్రభుత్వంలో, చట్ట ప్రకారం కేసు బుక్ చేశారు. దాని కోర్టు చట్ట ప్రకారం ఏ విధంగా సెటిల్ చేయాలో స్వామివారికి చెందాల్సిన సొమ్మును కూడా చేర్చే కార్యక్రమం జరగడం జరిగింది. ఇవన్నీ అక్రమంగా పెట్టిన కేసులే. త్వరగా న్యాయస్థానాలకు పోయాం. కొంతమందికి ఆల్రెడీ బెయిల్ వచ్చింది. మిగతా వాళ్ళకు కూడా త్వరలోనే బెయిల్ తప్పకుండా వస్తుందని మేము ఆశిస్తాం. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, కేసీఆర్ను మళ్లీ ఎప్పుడు సీఎం చేసుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రాన్ని బంగారు పళ్లెల్లో పెట్టి ఇస్తే దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆగమాగం చేశారని దుయ్యబట్టారు ఆయన. 100 రోజుల్లో చేస్తామన్న 6 గ్యారంటీల సంగతి ఏంటి అని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. బీజేపీ గవర్నమెంట్ వచ్చి 11 ఏళ్ళ దేశంలో ఒక్కటంటే ఒక్కటి, ఒక విద్యా సంస్థనో, ఒక స్కూలో, ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా? ఒక్కటేదన్నా ఫలానాది పోనీ సరే బడిదేలే శాత కాదు, గుడి తెచ్చిండ పోనీ ఒకటన్నా? ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించింది ఎవరు? కట్టిస్తున్నది ఎవరు? గంగుల కమలాకరే కాదు. 10 ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి, సరే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పోయింది, మరి వాళ్ళు ఇస్తారో ఇయ్యారో తెలియదు కానీ, అంటే అట్లున్నది పరిస్థితి.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయలేకపోతోందంటూ విమర్శించారు. యూనివర్సిటీల్లో పర్మనెంట్ లెక్చరర్లు లేని దుస్థితి ఉందన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లతో నడిపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని విమర్శించారు రామచంద్రరావు. గ్రూప్ 1 ఆఫీసర్స్ లేరు. ఈ గ్రూప్ 1 ఆఫీసర్స్ రేపు కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ వస్తారు. తెలంగాణకు ఎంత అడ్మినిస్ట్రేటివ్గా పాలన విషయంలో ఎంత అన్యాయం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కన్ఫర్డ్కు కొత్త రిక్రూట్మెంట్ లేవు. పాత రిక్రూట్మెంట్లోనే మీరు నడుస్తూ ఉన్నాం. కాంట్రాక్ట్ వ్యవస్థతో ఈరోజు నడుస్తూ ఉంది. విద్యా వ్యవస్థ చూస్తే యూనివర్సిటీలన్నీ కూడా ఈరోజు కేవలం పర్మనెంట్ లెక్చర్స్ లేకుండా టెంపరీ లెక్చరర్స్తో కాంట్రాక్ట్ లెక్చరర్స్తో పనిచేస్తూ ఉన్నారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. స్వామివారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరుగుతోంది. 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ రాత్రికి పెద్దశేష వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. విజయవాడ కనకదుర్గమ్మను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పట్టు వస్త్రాలతో సత్కరించి వేదాశీర్వచనం చేశారు అర్చకులు. ఉపరాష్ట్రపతి దంపతులకు అమ్మవారి ఫోటోను అందించారు ఆలయ అధికారులు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న తర్వాత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తిరుమల వెళ్లారు. కాసేపటి క్రితం శ్రీవారిని దర్శించుకున్నారు ఆయన. విజయవాడ ఇంద్రకీలాద్రిపై క్యూ లైన్లో భక్తులకు బిస్కెట్ల పంపిణీలో వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. బిస్కెట్ ప్యాకెట్లు భక్తులపై విసిరేస్తూ పట్టుకోవాలన్నారు సిబ్బంది. ఓం టర్నింగ్ నుంచి సమాచార కేంద్రం వరకు 3 పాయింట్లలో క్యూ లైన్లలో బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. చిన్నపిల్లలు, మహిళలు అందుకోలేరని తెలిసినా ప్యాకెట్లు విసిరేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు సిబ్బంది. విసిరేస్తున్న బిస్కెట్ ప్యాకెట్లు అందుకోలేక భక్తులు కింద పడిపోయారు. తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ నానిన బియ్యం బతుకమ్మ కావడంతో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఆటపాటలతో అలరిస్తున్నారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ సంబరాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్, మాజీ మంత్రి తలసానితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. మహిళల బతుకమ్మ పాటలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారిపోయింది. మహిళలు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బతుకమ్మ పాటకు తనదైన శైలిలో డ్యాన్స్ వేసి అందరినీ హుషారెత్తించారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ జంట తమ కూతుర్ని కిడ్నాప్ చేసింది. ఈ ఘటన సంచలనం రేపుతోంది. నర్సంపల్లి గ్రామానికి చెందిన యువకుడు ప్రవీణ్, యువతి శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహానికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. ప్రేమ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ ప్రవీణ్, శ్వేత ఇంటి నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వివాదం కొనసాగుతోంది. 4 నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా ఇవాళ ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లవ్ మ్యారేజ్ చేసుకున్నానా 4 months అవుతుంది. అయితే బయట ఉన్నాము, ఇట్లా లొల్లిలు అవుతున్నాయి అని జ్వరం వచ్చిందని ఇంటికి వచ్చినాము.
ఇంటికి వస్తే నిన్న కొట్టినారు, కంప్లైంట్ ఇచ్చినాము కొట్టినారని. పొద్దుగాల సార్ వాళ్ళు పోలీసు ఎంక్వైరీకి వస్తున్నారు. పొద్దుగాల 8 గంటలకు వాళ్ళ పేరెంట్స్ వచ్చి కళ్ళ కారం గారికి సాకులతో గుచ్చి కడుపులో గుచ్చి మమ్మీకి, నాకు, డాడీకి, అన్నకు, మా వైఫ్కి తీసుకున్నారు సార్. కర్నూలులో మద్దతు ధర లేక ఉల్లి రైతులు విలవిలలాడుతున్నారు. తాజాగా గిట్టుబాటు ధర లేక ఉల్లిని ట్రాక్టర్తో హంద్రీనివా కాలువలో పారబోశాడు రైతు కడవల రాజు. ఇటీవలే టీడీపీ మండల కన్వీనర్ కడవల సుధాకర్ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేయగా ఆయన తమ్ముడు కడవల రాజు పండించిన ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేదంటూ కాలువలో పారబోశాడు. భద్రాద్రి జిల్లా పినపాక మండలం సుందరయ్య నగర్లో గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 108కు సమాచారం అందించారు. సుందరయ్య నగర్ గ్రామానికి రహదారి లేక 108 రాకపోవడంతో గర్భిణిని డోలీలో 3 కిలోమీటర్లు మోసుకొచ్చి 108 అంబులెన్స్లో మణుగూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్పై తెలంగాణ సిట్ సిఐడి ఆపరేషన్ కొనసాగిస్తోంది. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లో 6 చోట్ల సోదాలు జరిపింది. 8 మంది ఆపరేటర్లను అరెస్ట్ చేసింది. వారి నుంచి హార్డ్వేర్ పరికరాలు సీజ్ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉన్నట్లు ప్రత్యేక విచారణ బృందం అధికారులు గుర్తించారు. కీలక వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ బెట్టింగ్ బిజినెస్ నడిపినట్లు గుర్తించారు సిఐడి అధికారులు. ఓజీ మూవీకి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఓజీ టికెట్ ధరల పెంపు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. బెనిఫిట్ షో టికెట్ రేట్స్ పెంపు మెమోను సస్పెండ్ చేసింది. నేషనల్ అప్డేట్స్. ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్, గుమ్లా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 5 మావోయిస్టులు మృతి చెందారు. నారాయణపూర్లో 2, గుమ్లా జిల్లాలో జరిగిన మరో 3 మావోయిస్టులు హతమయ్యారు. వీరంతా నిషేధిత జేజేఎంపీ గ్రూపునకు చెందినవారని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల వేళ వారికి గట్టి దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో 71 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో అగ్ర నాయకులు కూడా ఉన్నట్టుగా సమాచారం. లొంగిపోయిన మావోయిస్టులపై 64 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన వారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి 50,000 రూపాయల నగదు అందజేయనున్నట్టు చెప్పారు. కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్ భగ్గుమంది. రాష్ట్ర హోదా పునరుద్ధరించాలనే డిమాండ్తో స్థానిక యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. లేహ్లోని బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టిన నిరసనకారులు అధికారులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనాలకు నిప్పంటించారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ పిలుపు మేరకు ఈ భారీ ఆందోళన జరిగింది. ఈ ఘర్షణల్లో 4 చనిపోగా 70 మందికి పైగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో రాజ్యసభ ఎన్నికలకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న 4 సీట్లకు ఎలక్షన్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 24న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన నేపథ్యంలో 2021 నుంచి ఈ 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలోని సభ్యుల సంఖ్యాబలం ఆధారంగా అధికార నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి 2, ప్రతిపక్ష బీజేపీకి 2 సీట్లు దక్కే అవకాశం ఉంది. రైల్వే ఉద్యోగులకు కేంద్రం పండుగ కానుక ఇచ్చింది. 78 రోజులు బోనస్ ప్రకటించింది. ఇందుకోసం 1,866 కోట్ల రూపాయలు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 10.91 లక్షల మంది గ్రూప్ సి, గ్రూప్ డి రైల్వే ఉద్యోగులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను బీజేపీ నాయకత్వం మానసికంగా పదవీ విరమణ చేయించిందన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ప్రస్తుతం నితీష్ కు ఆ పార్టీ ఓ భారంగా చూస్తోందని వ్యాఖ్యానించారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలోని మోదీ సర్కార్ కౌంట్ డౌన్ కు నాంది కావాలని పేర్కొన్నారు. బీహార్ రాజధాని పట్నాలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో మాట్లాడారు మల్లికార్జున ఖర్గే. ఓటర్ జాబితాను అధికారికంగా ట్యాంపర్ చేస్తున్న వేళ మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం తర్వాత బీహార్లో సిడబ్ల్యూసీ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి.
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఐఆర్సీటీసీ స్కామ్ కేసులో అక్టోబర్ 13న తుది ఆదేశాలు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 13న తప్పకుండా కోర్టుకు హాజరు కావాలని లాలూ ఫ్యామిలీని ఆదేశించింది. ఐఆర్సీటీసీ హోటల్ స్కామ్ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ ముగ్గురితో పాటు మిగిలిన నిందితులు అక్టోబర్ 13న ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. అమెరికాలోని డాలస్ ఫెడరల్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో జరిగిన కాల్పుల్లో ముగ్గురికి గాయాలయ్యాయి. కాల్పులకు పాల్పడిన వ్యక్తి తనను తాను కాల్చుకుని మృతి చెందాడని పోలీసులు తెలిపారు. షూటర్ కాల్పులు జరిపిన సమీపంలోని భవనం పైకప్పుపై మృతి చెందాడని వెల్లడించారు. నిందితుడు ఆయుధాల వినియోగ నిపుణుడై ఉంటాడని భావిస్తున్నారు అధికారులు. ఘటనలో గాయపడిన బాధితుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో నడి రోడ్డుపై భారీ గొయ్యి ఏర్పడింది. రహదారి కుంగిపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. 50 మీటర్ల లోతుకు రోడ్డు కుంగిపోయింది. 30 మీటర్ల వెడల్పున గొయ్యి ఏర్పడింది. 2 కార్లు, కరెంట్ పోల్స్ ఇందులో జారిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది, ఎమర్జెన్సీ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అయితే రోడ్డు మరింతగా కుంగిపోతూ ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలో వరుసగా 4వ రోజు అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. H1B వీసాలపై ఆందోళనలు ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఇందుకు తోడయ్యాయి. ఫైనాన్షియల్, ఐటీ షేర్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు డీలా పడ్డాయి. సెన్సెక్స్ 386 పాయింట్ల నష్టంతో 81,715 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 25,057 పాయింట్ల వద్ద ముగిసింది. Rai TV non-stop news updates.